నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. వై నాట్ 175 ఈ నినాదంతో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వెళ్ళింది ప్రజల్లోకి. కానీ ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో మనందరికీ తెలుసు. కేవలం 11 సీట్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితమైంది. అంటే ప్రజల్లో ఆ రకమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తి బాగా, దాంతో అక్కడ వరకు పరిమితమయ్యారు. అయితే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి స్కాములు చేసింది, అవినీతికి పాల్పడింది, అక్రమాలు చేసింది అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి విషయం మనకు తెలిసింది. ఇలాంటి సందర్భంలో ఈ మధ్య కాలంలో అప్పటి నుంచి ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో జరుగుతున్న పరిణామాలు అధినేతను కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. అంటే ఫ్యాన్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తీవ్రమైనటువంటి కలవరానికి, కలకలానికి గురి చేస్తుంది. ఏదో రకంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి అని ఏదో ఒక సరికొత్త వ్యూహంతోనే అడుగులు ముందుకు వేస్తున్నారు. కానీ అరెస్టుల భయం, జరుగుతున్నటువంటి పరిణామాలు, కేసులు, విచారణలు ఇవన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయనే చెప్పాలి. తాజాగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆయన్ను అరెస్ట్ చేసింది ఈడీ. ఇలా ఎవరో ఒకరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. ఇప్పటివరకు దాదాపుగా పార్టీ తరపున ముఖ్యమైనటువంటి వ్యక్తులు కానీ, నేతలు కానీ, అలాగే సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ లీడర్లు అయితే మొత్తంగా 200 మంది అరెస్ట్ అయ్యారు. చూడండి పరిస్థితి ఎట్లా మారింది అంటే 2019 నుంచి 2024 వరకు చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై కూటమి కూడా అదే రీతిలో ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అనే దాని మీద వెలికి తీస్తూనే ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఆ రకమైనటువంటి పరిణామాలు ఎవరైనా అంతే. ఈరోజు కూటమి అధికారంలో ఉంది, ఏమో తర్వాత పరిస్థితులు, పరిణామాలు ఎలా మారతాయో తెలియదు. వేరే పార్టీ అధికారంలోకి రావచ్చు, వచ్చిన తర్వాత మళ్ళీ టార్గెట్గా చేసుకొని కూటమి నేతలను ఇబ్బంది పెడుతుంది. ఇవన్నీ సహజంగా మనం చూస్తున్నాం. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ కూడా తక్కువేమీ చేయలే. తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులను టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియా వేదికగా ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారో మనందరికీ తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఒక సరికొత్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తాడేపల్లి కేంద్రంగా చర్చ జరుగుతుంది. ఇట్లా ఉంటే పార్టీని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అన్నీ కూడా ఇప్పటికే ఆ పార్టీకి ఒక వ్యూహకర్త కొత్తగా వచ్చారు, కపిల్ సాహు. ఏదైతే తమిళనాడు ఎన్నికల్లో విజయ తీరాలకు నడిపించినటువంటి ఒక వ్యూహకర్త కపిల్ సాహు. ప్రశాంత్ కిషోర్ టీంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన బయటకు వచ్చేసారు, సొంతంగా నడిపించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీకి ఒక రాజకీయ వ్యూహకర్తగా ఆయన పని మొదలుపెట్టారు. నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. కూటమి విధానాల పట్ల, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఏవైతే ఈ కార్యక్రమాలు కానీ, పథకాలు కానీ దాని మీద సర్వే చేస్తుంది. ఇలాంటి క్రమంలో ఒక పక్కన ముందుకు వెళ్ళాలి, ప్రజల్లో మనం తిరగాలి, ప్రజలతో మమేకం కావాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ పరిస్థితులు ఉన్నప్పటికీ అంటే కనిపిస్తున్నాయి. కానీ ఏదో ఒక అరెస్టుతో మళ్ళీ కాస్త వెనక్కి తగ్గుతున్నారు. హేమాహేమీలు అంటే చిన్న చితక నాయకులు, నేతలు అరెస్ట్ అయితే అది వేరే విషయం. కానీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు అరెస్ట్ అవటం, ఆ కేసులు ఇంకా విచారణ, కొంతమందికి బెయిల్ రాకపోవటం, కొంతమంది ఇంకా అరెస్ట్ అవ్వడం, ఈ పరిణామాలు, పరిస్థితులు కూడా కాస్త ఇబ్బందికరంగా మారాయి పార్టీకి అనే చర్చ రాజకీయ వర్గాల్లో, రాజకీయ విశ్లేషకుల్లో బాగా నడుస్తుంది. ఇలాంటి క్రమంలో ఒకసారి మనం చూద్దాం, పరిశీలిస్తే కనుక ఇప్పటి వరకు దాదాపు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు అరెస్ట్ అయ్యారు అనేది ఒకసారి చూద్దాం. మనం చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈయన మాచర్ల ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో, ఇప్పుడు ఎక్స్-ఎమ్మెల్యేగా ఉన్నారు. మాచర్ల హింస తదితర కేసుల్లో 2024 అంటే ఎన్నికలు ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకి ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మాజీ ఎంపీ నందిగం సురేష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఈయన కూడా 2024లో అరెస్ట్ చేశారు. ఇక వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై దాడి, ఇతర కేసుల్లో 2025లో అరెస్ట్ చేశారు. బెయిల్పై చాలా రోజులు జైల్లో ఉండి ఆయన బయటకు వచ్చారు. అలాగే ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన కూడా మద్యం పాలసీ రవాణా కేసుల్లో దానికి సంబంధించి
2025లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే జోగి రమేష్ మాజీ మంత్రి కల్తీ, నకిలీ మద్యం, ఇతర కేసుల్లో ఆయన ఎపిసోడ్ నిత్యం కూడా ఆయన సోషల్ మీడియాలో బాగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బాగా కనిపిస్తుంటారు. తాజాగా కూడా ఆ కుటుంబం టార్గెట్గా చేసుకొని దాడి చేస్తున్నారు, మాటలు అనవసరమైనటువంటి ఇవన్నీ వాడుతున్నారు, దయచేసి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టండి అని ఆయన అప్పీల్ చేసినటువంటి పరిస్థితి. తాజాగా ఆయన్ని 2025లో అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు మాజీ మంత్రి నిరసనలు, ఆందోళనలు తదితర కేసుల్లో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. అలాగే సీదిరి అప్పలరాజు ఆయన తాజాగా జూలై 2026లో హిట్ అండ్ రన్ కేసు, దానికి సంబంధించి ఎన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని అందరికీ తెలుసు. ఈయన మాజీ మంత్రిగా వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి. అలాగే షేక్ ముస్తఫా ఎక్స్ఎమ్మెల్యే, ఈయన ఇంకా కిడ్నాప్ కేసులోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాగే తదితర కేసుల్లో ఆగస్టులో అరెస్ట్ చేశారు 2026. ఇది చూస్తే కనుక తాజాగా ఆలూరు ఎమ్మెల్యే, ఈ 11 మందిలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు విరూపాక్షి, ఆయన కూడా ఒక టీడీపీ నేత, అంటే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతకు సంబంధించినటువంటి ఆయనపై, అతని కుటుంబ సభ్యులపై దాడి చేసినటువంటి వ్యక్తిగా ఇతను కూడా జైలుకి. ఇక మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన కూడా ఆగస్టు నెలలో మద్యం రవాణా, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఆయన కుమారుని కూడా గత కొద్ది రోజుల క్రితం ఇదే కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇలా చాలామంది, ఇంకా ఉదాహరణకు మనం చూస్తే కనుక కారుమూరి వెంకటరెడ్డి, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఇక తురకా కిషోర్ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్, ఆయన చింతాడ రవికుమార్, ఆయన కూడా తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి. ఇట్లా ముఖ్యమైనటువంటి వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట అరెస్ట్ అవుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా సెకండ్ గ్రేడ్ లీడర్స్ అయితే 10ల సంఖ్యలోనే ఉన్నారు. ఇలా మరి వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. మరోపక్క పార్టీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది. దీంతో పార్టీని మనం స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావాలి, పార్టీని బలోపేతం చేయాలి, కేడర్లో ఒక మనోనిబ్బరాన్ని కలుగజేయాలి అని ఆలోచన చేస్తున్నప్పటికీ ఎక్కడో ఏదో ఒక అరెస్టు, కేసు నమోదు, విచారణ, ఇవన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అధినేతను అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. రాజకీయ వర్గాల్లో అయితే ఆయన వ్యూహానికి ఈ అరెస్టులు చాలా ప్రతిబంధకాలు అవుతాయి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా మారతాయి. కాబట్టి ఒక సరికొత్త వ్యూహంతో అన్నీ కూడా తట్టుకొని, ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, నేత అరెస్ట్ అయితే పార్టీలో గందరగోళం, అయోమయ పరిస్థితులు ఏర్పడతాయి. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడు అరెస్ట్ అయినా ఆ పార్టీలో అదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే పరిమితం కాదది. మనం చూసాం, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో ఒక్కసారిగా సైలెన్స్ మోడ్లో గెలిపింది తెలుగుదేశం పార్టీ అంతా, కేడర్ అంతా. మరి ఆ సమయంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ భుజం మీద వేసుకున్నారు అంత బాధ్యతను. అవన్నీ తెలిసినటువంటి విషయాలే. సో ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఒక చర్చ జరుగుతుంది. ఉన్నటువంటి వారు కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. ఏమో ఎప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అని. కొంతమంది అయితే అసలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు, కార్యక్రమాలకు ఎవరు కూడా వెళ్ళట్లా కొంతమంది. మరికొంతమంది ఉన్నా సరే నేనున్నాను పార్టీలో అన్నట్లుగా ఉన్నారు, అప్పుడప్పుడు అటెండ్ అవ్వడం. మరికొంతమంది ఎప్పుడు మనం పార్టీ నుంచి బయటికి వెళ్ళాలా అని ఆలోచన చేస్తున్నారట. మొత్తానికి మరి వీటన్నిటినీ ఏ రకంగా ఓవర్కమ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. మొత్తానికి మరి పార్టీ అధినేతగా పార్టీని నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, వాటన్నిటికీ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఏ రకంగా అన్నీ కూడా తట్టుకుని ముందుకు వెళ్తారనేది కీలకమైనటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.